హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ స్టోరీస్. మీకోసం కొత్త వీడియో. ఇది పాతబొబ్బుల జంక్షన్ నుండి దెబ్బగూడవలసి వెళ్ళే రూట్లో ఇది ఒక పాత వెంచరు, చాలా పాత వెంచరు. హై టెన్షన్ వైర్లు కూడా ఉన్నాయి చూడండి. మనం ఏది హైడ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. ఫెయిర్ మీడియేటర్ కాబట్టి మీరు ప్రతిదీ కూడా నా వీడియోస్ విజిట్ చేసినట్లయితే మీకే అర్థమవుతుంది. హై టెన్షన్ వైర్ల కింద ఈ వెంచర్ ఉందన్నమాట. ఇలాంటి వెంచర్లో హై టెన్షన్ వైర్ల కింద పడిన బిట్లు మాత్రం కొనకూడదు. అర్థమవుతుందా యూజర్స్? హై టెన్షన్ వైర్ల కింద పడిన బిట్లు మాత్రం కొనకూడదు. చాలామంది పైకి చూడరు అన్నమాట. పైకి చూడరు. అది ఎంత ప్రమాదకరమో నేను చెప్తాను. మా లైఫ్లో ఒకసారి బుక్ అయిపోయినాం. ఆ స్టోరీ కూడా మీకు చెప్తాను, ఎట్లా బుక్ అయ్యారు ఏంది అనేది. మాకు 5 లక్షల రూపాయలు పే చేసాం అన్నమాట. అట్లా జస్ట్ 2 స్తంభాలు అని అనుకోవడం వల్ల 5 లక్షల రూపాయలు కరెంటు మార్చడానికి అయ్యింది. సో అదే ఆ రకంగా అయినా బుక్ అయిన ప్రాబ్లం లేదు, కానీ మారుస్తారు కాబట్టి ఈ హై టెన్షన్ వైర్లు మాత్రం మీకు మారవు. సో ఇలాంటి హై టెన్షన్ వైర్లు ఉన్న బిట్లు మాత్రం ఎప్పుడు మీరు కొనొద్దని చెప్తున్నాను. హై టెన్షన్ వైర్లు కింద ఉన్న బిట్లు ఎప్పుడు కూడా కొనవద్దు. ఫస్ట్ ఏ సైట్కి వెళ్ళా కానీ ఎక్కడైనా కానీ, ఎవరైనా రియల్ ఎస్టేట్లో కొనాలి అనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళా కానీ ఫస్ట్ బిట్ మీదకి వెళ్ళేటప్పుడు పైకి చూడండి. ఏమైనా హై టెన్షన్ వైర్లు ఉన్నాయా, లేకపోతే అక్కడ రైల్వే ట్రాక్ ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ కూడా మీరు చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ ప్రాబ్లమ్స్ తెలిసినట్లయితే మనం క్లియర్గా కరెక్షన్ చేయగలం, ఎలాంటి బిట్ కొనుక్కోవాలి అనేది. సో మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ హై టెన్షన్ వైర్లు ఉన్న సైట్లోకి వచ్చి మరి మీకు చూపిస్తున్నా అనమాట. అందుకనే ఇలాంటి హై టెన్షన్ వైర్లు ఉన్న, అంటే కొంతమందికి హై టెన్షన్ వైర్లు అన్నీ కూడా తెలియదు ఎలాగ ఉంటాయి. ఇలా స్తంభాలు ఉంటే ప్రాబ్లం లేదు. నార్మల్ మన ఇంటి కరెంట్ వేస్తాం కదా, అలాంటి స్తంభాలు ఉంటే ఏమీ ప్రాబ్లం లేదు. అలాంటివి కొనుక్కున్న ఒకవేళ మన ఇన్ఫ్లుయెన్స్తో కొద్ది డబ్బులు పెట్టినట్లయితే స్తంభాలు మారుతాయి. చాలామంది కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి వాటికి తక్కువకి వస్తుంది బిట్టు. హై టెన్షన్ వైర్లు ఉన్నప్పుడు చాలా తక్కువకి ఇచ్చేస్తారు అన్నమాట. ప్రాబ్లమ్స్ ఉన్న బిట్లు తక్కువకి ఇచ్చేస్తారు అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మీరు చాలా కేర్ఫుల్గా విషయాల్ని పసిగట్టి ఎందుకు తక్కువ ఇస్తున్నారు అనేది కూడా చాలామంది పసిగట్టకుండా వెంటనే తక్కువకి వస్తుంది కొనేస్తారు, తర్వాత లబోదివ్వమని కొట్టుకుంటారు. సో యూజర్స్, నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ విషయం తెలుసుకోండి. ఎలాంటి ప్లేస్ కొంటే మంచిది, కొనకపోతే మంచిది అనే విషయం తెలుసుకున్న తర్వాత మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మీ డబ్బులు సేఫ్గానే ఉంటాయి. అయితే ఇది 20 అడుగు రోడ్లు. అలాగనే ఇక్కడ బిట్లు చాలా తక్కువగానే వస్తాయి అన్నమాట. కొద్దిగా హై టెన్షన్ వైర్లు ఉన్న వాటిని ఇంకా తక్కువకి ఇస్తారు. అలాగని ఇక్కడ బిట్ రేట్ అయితే మాత్రం 6,000 దగ్గర ఉంది గజం. సో బిట్ బట్టి, పొజిషన్ బట్టి మారిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇది చాలా పాత వెంచరు. ఇక్కడ 12 అడుగుల రోడ్లు, 8 అడుగుల రోడ్లు కూడా ఉన్నాయి. ఇలాంటివి కొనవద్దు. 12 అడుగుల రోడ్లు, 8 అడుగుల రోడ్లు కొనవద్దు. ఎందుకంటే ఒకప్పుడు 8 అడుగుల రోడ్లు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నదన్నమాట. సో అంతేకాకుండా లోన్ అప్రూవల్స్ కావాలన్నా, మీకు లోన్లు కావాలన్నా ఇలాంటివి కొన్నట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మినిమం 18 అడుగులు నుండి 30 అడుగుల మధ్యలో ఏ వెంచర్ కొన్నా కానీ మీకు కొంతవరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మ్యాక్సిమం ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు. ఇది పాత వెంచర్ కాబట్టి కొంతవరకు ఇబ్బంది లేదు. కానీ ఇల్లు పర్పస్ కానీ కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఈ 8 అడుగులు 12 అడుగులు రోడ్లను కొనవద్దు. సో ఈ మ్యాప్ చూసి తీసుకోండి. ఇది పాత వెంచర్ కాబట్టి ఏ బిట్ ఎక్కడ ఉందో కూడా
ఎవరికి తెలియదు. ఇందులో ఎక్స్పర్ట్ ఉన్న మీడియేటర్లకు మాత్రమే ఇక్కడ ఏ బిట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో ఆ ప్రాబ్లం కూడా మీకు చెప్తాను. ఏంటంటే సర్వేరు ఒకరోజు ఏం చేశాడంటే ఒక ప్లేస్లో ఉన్న బిట్ని ఇంకొకడు కొలిసి అమ్మేసిన 3 సంవత్సరాల తర్వాత వేరే కస్టమరు మళ్ళీ సర్వే చేస్తే వేరే దగ్గర వచ్చింది సరైన బిట్టు. సో ఆ రకం కూడా చాలా గొడవలు అయ్యాయి. ఆ తర్వాత సాల్వ్ అయింది అనుకోండి. ఆ స్టోరీ కూడా మీకు చెప్తాను ఎలా సాల్వ్ అయింది ఏంటనేది. సో ఈ రకంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాలో ఎవరు మీడియేటర్ అయితే వాళ్ళ ద్వారానే కొనండి. చాలా వరకు మీకు, ఎందుకంటే లక్షల్లో పెడుతున్నారు. ఎంతో కొన్ని సంవత్సరాలు కష్టపడి దాచుకొని ఫస్ట్ ల్యాండ్ బంగారము ఈ రెండింటి మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మొత్తం డబ్బు అదే బిట్ మీద పెట్టాల్సి వస్తుంది, కొన్ని లక్షలు పెట్టాల్సి వస్తుంది. సో అది నేను చెప్పాల్సిన విషయం అన్నమాట. కొన్ని లక్షలు పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి. కనీసం చూడడానికి కూడా రారు, అంత నిర్లక్ష్యంగా కొనవద్దు బిట్లు. కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం టైం స్పెండ్ చేయండి, టైం స్పెండ్ చేసి కొనుక్కోండి. ఎందుకంటే మీది రూపాయే, ఆ రూపాయి ఎంత కష్టపడితే కానీ లక్షల్లో పెట్టుబడి పెట్టే. ఇప్పుడు అప్పుడు అనుకోండి 100లో ఉండేవి. ఒకవేళ ఇబ్బంది అయినా కానీ ఈజీగా వేరే దగ్గర మారే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లక్షల్లో ఉన్నాయి. సో ఈ పాయింట్ని అర్థం చేసుకుని నన్ను తిట్టుకున్న ప్రాబ్లం లేదు. ఏదైనా కానీ మొక్క ముందే ఫెయిర్గా చెప్తానమాట. సో క్రాస్ బిట్లు కానీ ఈ ప్రతి దానికి ప్రతి ఇన్స్టెంట్కి నేను వీడియో ఇక నుండి రెగ్యులర్గా మీకు నా ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఎలాంటి ప్లేస్కి వస్తేనే అర్థమవుతుంది అనమాట. ఓహో ఈ కరెక్షన్స్ చెప్పాలి, ఈ కరెక్షన్స్ చెప్పాలని. ప్రతి కరెక్షన్ మీద కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అలాంటి బిట్లు కూడా మనకి ఉండాలి. ఈ మ్యాప్లో ఇదిగోండి, ఇది క్రాస్ బిట్ అనమాట. ఈ క్రాస్ బిట్ ఆ ల్యాండ్ అటాచ్ అయ్యి ఉంది. సో ల్యాండ్ ఏం చేస్తాడు, బిట్ని దున్నుకొస్తాడు అన్నమాట. అర్థమవుతుందా? క్రాస్ బిట్ కొనడం వల్ల పక్క ల్యాండ్ పక్కన ఉండేటప్పుడు చివరి బిట్ కొనడం వల్ల చాలా 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 ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బంది కూడా మీకు ఏంటి అనేది చెప్తాను. సో లైవ్ బిట్ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది అనమాట, అలాంటి ఇబ్బందులు కూడా. సో నా ఎక్స్పీరియన్స్లో ఎటువంటి గొడవలు అయ్యాయి బిట్ల మీద. సో అలాంటి బిట్లు కొనకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు విషయం తెలిసిపోద్ది అనమాట. విషయం తెలిసినాక మీరు హ్యాపీగా వాళ్ళతో డిస్కస్ చేయడానికి ఒక ఛాన్స్ వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి అంటే ల్యాండ్ కొనాలి, సైట్ కొనాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే థాట్ ఉన్న వాళ్ళు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేదా మీకు ఉపయోగపడకపోతే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, ఇన్వెస్టర్స్కి ఉపయోగపడతాయి. సో వాళ్ళకైనా షేర్ చేయండి. సో ఈ హై టెన్షన్ వైర్ల దగ్గర చూస్తున్నారు కదా, ఇలాంటి హై టెన్షన్ వైర్లు ఉన్న దగ్గర కొనవద్దు, కింద బిట్లని కొనవద్దు. ఫస్ట్ మనం బిట్ దగ్గరికి వెళ్ళగానే కిందకి చూడండి. చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, ఓ మనం ఈ హై టెన్షన్ వైర్ల కింద కొనవద్దన్నాడు నాయుడు అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆ వైర్లు ఉంటే ఆ వైర్లు ఎవ్వరూ తీయలేరు. ఓకే, ఈ హై టెన్షన్ వైర్ని ఎవ్వరూ తీయలేరు. అలాగని హై పవర్ వస్తుంది. ఒకవేళ ధైర్యం చేసి కట్టినా కానీ మనకి ఇంటిపైకి పవర్ లాగేస్తుంది. కాబట్టి చాలా ప్రమాదం. ఎక్కడైనా తక్కువకి వస్తుందని టక్కున వెళ్ళి కొనేవద్దు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అంతేకాకుండా చాలామంది ఏదో క్యాజువల్గా ఫోన్ చేస్తున్నారు, అలా చేయొద్దండి. పక్క మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా, లేదా మీ బిట్ సేల్ చేయాలనుకున్నా, లేదు ఏదైనా విషయంపై నాకు క్లారిటీ లేదు చెప్పండి అన్న, అలాంటి విషయాలకి కాల్ చేయండి. కానీ ఏదో క్యాజువల్గా నిజమా కాదా అనేది అసలు డౌటే వద్దు. నా ఛానల్ నిజమే, అందులో
ఇబ్బంది ఏం లేదు. ఎవరికి బిట్ కావాలన్నా, సైట్ కావాలన్నా, ల్యాండ్ కావాలన్నా మేము కొనిపిస్తాం, దగ్గరుండి కొనిపిస్తాం, రిజిస్ట్రేషన్ చేపిస్తాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ డిస్ప్యూట్ ఉన్నా నేను ఫస్ట్ వెళ్ళను, అదే అర్థం చేసుకోండి. ఒకవేళ నాకు తెలియక జరగాలేమో కానీ తెలిసి అయితే జరగనివ్వం. రిజిస్ట్రేషన్ రోజైనా ఆపేస్తాను, అంత పక్కా ఇస్తాను అన్నమాట. ఎందుకంటే డబ్బులు లక్షల్లో పెడుతున్నారు, రూపాయి 2 రూపాయలు పెట్టట్లేదు. కొంతమంది ఇల్లిటరేటర్ మీడియేటర్స్ని పట్టుకొని వాళ్ళకేంటి ఆ రోజుకి కూలి గడిస్తే సరిపోద్దని చాలామంది లక్షల్లో పాపం బుక్ అయిపోతున్నారు. వాళ్ళకి ఇచ్చే 10,000 20,000 కోసం లక్షల్లో వాళ్ళకి అమర్చేస్తున్నారు. కొద్దిగా మీడియేటర్స్ని కూడా మంచి వాళ్ళని పెట్టుకోవడం మంచిదండి. అలాగని ఎవరిని నేను తప్పు పట్టట్లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు వచ్చిన 50,000 కోసం మిమ్మల్ని లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి తగలెట్టడం అనేది రాంగ్ పద్ధతి. మీరు అర్థం చేసుకొని మంచి మీడియేటర్ లేకనే కూడా కొనవద్దు. ఎందుకు కొనవద్దు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా నేను చెప్తాను. ప్రతి వీడియోలో కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే మీడియేటర్ లేకుండా ఇటువంటి ల్యాండ్స్ కొంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో కూడా నేను చెప్తాను. ఉండడం వల్ల ఇటువంటి లాభాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మీరు మంచి మీడియేటర్ని ఎన్నుకొని కొనుక్కుంటారని చెప్తాను అన్నమాట. ఇది పాత వెంచరు. ఇక్కడ గజం 6,000 నుండి దొరుకుతుంది. ఇంకా లోపల కూడా దొరకవచ్చు పైకి వెళ్ళే కొద్ది. ఇందులో కూడా మంచి బిట్లు చెడ్డ బిట్లు అనేవి ఉన్నాయి. అలా వైర్లు అనేది మన వెంచరే తప్పని నేను అనట్లేదు. సో అలాంటి వైర్ల కింద బిట్టు కొనవద్దు. కొద్ది సైడ్కో ఆ సైడ్కో ఈ సైడ్కో కొద్ది దూరంగా వైర్లు లేని ప్లేస్కి వెళ్ళి కొనుక్కొని మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరు డబ్బు లాస్ అవ్వద్దు. డబ్బు ఎంతో కష్టపడితే కానీ ₹1 రావట్లేదు. సో అప్పటికన్నా ఇప్పుడు ఇంకా వేగంగా మనిషి అనేవాడు టక్కనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలా ఇబ్బంది పడద్దు. ఈ వెంచర్లో మంచిగానే ఉంటుంది. బొబ్బులకి చాలా దగ్గర. సో పాత బొబ్బుల జంక్షన్ నుండి కరెక్ట్గా 100 అడుగుల నుండి 150 మీటర్ల మధ్యలో ఉంటుంది. సో చాలా దగ్గర. మీరు హౌస్లు కూడా చూస్తున్నారు కదా, ఇవి హౌస్లు. సో డెవలపింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో మంచిగా ఈ ప్లేస్లో కొనుక్కోండి. అయితే మంచి మీడియేటర్ని ఎన్నుకొని వాళ్ళ ద్వారా కొనుక్కోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ ప్లీజ్.